ఒక్కసారి అమ్మవారిని మనసులో తలుచుకోండి. ఇప్పుడు మనము మొదలుపెట్టేద్దాం. మొదటి రోజు అమ్మవారి రూపం శైలపుత్రి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా ఉపాసన చేస్తారు. అయితే ఈ అమ్మవారి రూపాలు నార్త్‌లో, సౌత్‌లో, అటు బెంగాల్ సైడ్ ఇక్కడ అన్ని పేర్లు అవి మారుతూ ఉంటాయి కానీ, అది దానికి రీజన్ ఏం లేదు. అంటే మామూలు దేవి మహాభాగవతం, దేవి పురాణంలో చెప్పిన 9 రూపాలు అవి ఎప్పటికీ మారవు. ఎందుకంటే మంత్రాలు, పురాణ కథలు మనకి ఆ చండీ ఉపాసన ప్రతీదీ కూడా వాటిల మీదే నడుస్తూ ఉంటుంది. ప్రాంతీయంగా, ఆచారంగా వాటిలికి వేరే పేర్లు, రూపాలు వచ్చినప్పటికీ అది పెట్టిన వాళ్ళేం సామాన్యులు కాదు. వాళ్ళు పెట్టినా కూడా అవి ఇంకా దే ఆర్ కంపాటబుల్ విత్ ద ఒరిజినల్ కాన్సెప్ట్. సనాతన ధర్మంలో ఉండే బ్యూటీ, ఫ్లెక్సిబిలిటీ అదే. మనం ఏ అమ్మవారిని ఏ రూపంతో అయినా, ఏ పేరుతో అయినా పిలవచ్చు. కానీ మనం అంటే మామూలుగా నాలాంటి సామాన్యులు ఆ విషయం చేయడానికి కుదరదు. నిజంగా ఆ వేదిక దర్శనము, ఆ ఋషి దర్శనం ఉన్నవాళ్ళైతే వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు కాల్ అమ్మవారు ఇన్ ఎనీ నేమ్ అండ్ ఆవిడ పలుకుతారు. ఎందుకంటే అదే మంత్రం, అదే శక్తి, అదే ఉపాసన, అదే ఆ నిక్షిప్తం చేయడం అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఇంకా అమ్మవారిని వేరే రూపంతో, వేరే అలంకరణతో, వేరే పేరుతో పిలిచినా కూడా దేర్ ఇస్ నో హార్మ్. సో వాళ్ళ మనసుకి దగ్గరగా, వాళ్ళ ప్రాంతీయ ఆచారాలకి దగ్గరగా వాళ్ళ అమ్మవారిని వాళ్ళు కొలుచుకున్నారు, పూజ చేసుకున్నారు. సో అదే మనకు అందించారు. సో నో నీడ్ టు గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఆ పేర్లేంటి, ఈ పేర్లేంటి అని. పేర్లు ఏదైనా కాన్సెప్ట్ అయితే సేమ్. సో మొదటి రోజు శైలపుత్రి, బాల త్రిపుర సుందరి అమ్మవారు. ఈరోజు మనము ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మన ట్రస్ట్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ అవర్ సపోర్ట్ సిస్టమ్. అంటే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం దేని మీద నించుంటాం మన జీవితంలో. ఉదాహరణకి మన ఫ్యామిలీ. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, లేకపోతే వాళ్ళ మావయ్య, పెద్దనాన్న, లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి. ఎవరు మీ చుట్టూతా, ఎవరు మీకు చేయూతనిచ్చి, ఎవరు మీ సపోర్ట్ సిస్టమ్, ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారు. వాళ్ళ మీద మీ ట్రస్ట్ అండ్ మీ ఫెయిత్ చెక్కు చెదరకుండా ఉండాలి. అంటే ఆ రిలేషన్‌షిప్స్‌ని మీరు గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఆ రిలేషన్‌షిప్స్ ఇచ్చినందుకు మీరు అమ్మవారిని ఈరోజు యూ ఎక్స్‌ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. వీలైతే ఒక పేపర్‌లో రాసుకోండి మీ సపోర్ట్ సిస్టమ్ ఏంటి అని. ఎవరు మీ సపోర్ట్ సిస్టమ్ అంటే నిజంగా అన్‌కండిషనల్‌గా మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా వీళ్ళు మాత్రం మీకు అండగా, దండగా ఉంటారు అనేది ఎవరు? పోనీ మీ చుట్టూతా మీకెవరు కనిపించట్లేదు అంటే మీరు ఆ ఈశ్వరుడి పేరే రాయొచ్చు. తప్పేం లేదు. బట్ మీ చుట్టూతా డెఫినెట్‌లీ 90% అందరికీ కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళ వల్లే మన జీవితం నడుస్తూ ఉంటుందనమాట. సో, ఆ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళెవరు అనేది ఒక పేపర్‌లో రాసుకోండి. ఐడెంటిఫై చేయండి. థాంక్ అమ్మవారు ఫర్ దెమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫోకస్ వాళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని దైవ మార్గం వైపు నడుపుతూ ఉన్నప్పుడు ఆర్ దే ఇన్ సమ్ వే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ క్రియేటింగ్ సమ్ ఆబ్స్టకిల్స్ అలాంటిదేమైనా జరుగుతుందా? ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఏదో ఒక భక్తిగా ఏదో చేద్దాం అనుకున్నాం, ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే ఒక నక్తవ్రతం చేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే మనము ఎక్కడికో ఒక యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాం. మన సపోర్ట్ సిస్టమ్ మనకి ఇఫ్ దే డోంట్ సే యెస్ అంటే ఇప్పుడు మీకో వైఫ్ ఉన్నారు. ఆవిడ చెయ్యండి, చేద్దామండి, ఈ హోమం చేద్దామండి, పూజ చేద్దామండి అని ఆవిడ అనకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బికాస్ సపోర్ట్ సిస్టమ్‌ని ఇగ్నోర్ చేసేసి మనము దైవం వైపు నడవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళాలనమాట. సో, వాళ్ళ మనసు కూడా అమ్మవారి వైపు తిరగాలి అనేది మనం ఈరోజు కోరుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ మీకు చాలా దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ టు యూ ఆర్ ఇన్‌ఫాక్ట్ మీలో కూడా ఈ భక్తి చింతన ఇవన్నీ వాళ్ళే ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అలాగే ఉండాలి, ఇంకా బెటర్ అవ్వాలనేది మనం ఈరోజు కోరుకుంటున్నాం. సో డే 1 వి ఆర్ స్టార్టింగ్ విత్ వాటెవర్ వీ హ్యావ్ ఆన్ స్టాండింగ్ ఆన్ విచ్ వీఆర్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ ద నెక్స్ట్ 8 days. సో డే 1 మనకున్న దానికి మనం చాలా ఆనందపడి అంటే లేని దాని మీద ఫోకస్ ఈ రోజుతో ఆపేద్దాం. నెక్స్ట్ 9 days మనం ఉన్న దాని మీద ఫోకస్ చేద్దాం. ప్రతి మనిషికి కొన్ని స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఉంటాయి. కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, కొంతమందికి ఏదో ఒక విభూది ఉంటుంది. ఆ దేవుడిచ్చింది సమ్ స్కిల్ సంథింగ్, చిన్న జాబ్ ఉంది బట్ దట్ జాబ్ ఈస్ గోయింగ్ వెల్. వాటెవర్ ఇట్ ఈస్ మీకు ఉన్న దాంట్లో వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గ్లాడ్ టు హ్యావ్ దాని మీద ఈరోజు ఫోకస్ చేసి ఆ అమ్మవారికి ఒక్క 10 నిమిషాలు జస్ట్ థాంక్ హర్ అండ్ ఆస్క్ హర్ టు increase this support system and ask her to make sure that all those people are also doing things so that they keep pushing you towards Ammavar.
అంటే మీలో ఏదో లోపాలు ఉండొచ్చు, మీలో ఏదో అడిక్షన్స్ కానీ, ఏదో ఒక సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. బట్ ఈ సపోర్ట్ సిస్టమ్ అందరూ మన చుట్టూతా కరెక్ట్‌గా పనిచేస్తూ ఉంటే, వాటి నుంచి మనం బయటపడొచ్చు. వీ కెన్ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. సో, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డే 1.